చంద్రబాబు కడప నగరంలోని 27వ డివిజన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు టీడీపీ సీనియర్ నాయకులు విఎస్ అమీర్ బాబు గారి ఆధ్వర్యంలో వృద్ధులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేసిన విఎస్ అమీర్ బాబు ఈ కార్యక్రమంలో విఎస్ అమీర్ బాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే 4000 పెన్షన్ను ఇస్తానని మాట చెప్పి మాటకు కట్టుబడి పెన్షన్ ఇవ్వడం జరిగింది. అవ్వతాతలందరూ అత్యంత సంతోషంగా ఈ పెన్షన్ కార్యక్రమాన్ని పండుగ కార్యక్రమంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా అలాగే మహిళలకు తొందరలోనే ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా అమీర్ బాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కడప నగర ప్రధాన కార్యదర్శి జలతోటి జయకుమార్, కడప తెలుగు యువత నగర మాజీ అధ్యక్షులు మేకల వెంకటేష్ యాదవ్, రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి నాసర్ అలీ తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల 1వ తేదీ తమ ఇళ్ల కాడికి వచ్చి అధికారులు వాళ్లకు పింఛను అందించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ మేము వచ్చి మా కార్యకర్తలు అందరూ కూడా అధికారులు అందరూ కూడా 27 డివిజన్లో మార్చాపేటలో ఈ పింఛన్ కార్యక్రమం ఎంతో పండుగ వాతావరణంలో జరుగుతుంది. చూడండి, మహిళల ముఖాల్లో ఏం సంతోషం ఉన్నారో వాళ్ళు సంతోషంతో చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఈ రాష్ట్రాన్ని 10 కాలాల పాటు పరిపాలించాలని చెప్పి మాతో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఈరోజు వచ్చేసి పెన్షన్ అనేది ఒక ఆసరా మాదిరిగా, ఒక భరోసా మాదిరిగా, ప్రజలకు ఒక ధైర్యం మాదిరిగా కలిగించిన ఘనత దీనికి మొట్టమొదటిసారి నందమూరి తారక రామారావు గారు ఆ రోజు 20 రూపాయలు ఆయన ప్రారంభారు. దాన్ని 200 రూపాయలు చేయడం జరిగింది. 200 రూపాయల తర్వాత మళ్ళా 1000 రూపాయలు చేయడం జరిగింది. 1000 రూపాయల తర్వాత మళ్ళా 2000 రూపాయలు ఆయనే చేయడం జరిగింది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇవ్వండి, ఒక అవకాశం ఇవ్వండి, నేను 3000 చేస్తా అని చెప్పి ఆయన ప్రతి సంవత్సరము 250 రూపాయలు పెంచుకుంటూ పోయి 5 సంవత్సరాలు ఆయన దాన్ని కాలయాపన చేయడం జరిగింది, పుణ్యకాలం అంతా కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన ప్రతిపక్షంలో భాగంగా పింఛన్ ఇస్తాను అని చెప్పి ఆయన రోజు టెన్షన్గా చెప్పడం జరిగింది. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు వచ్చేసి 4000 రూపాయలు వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఈరోజు వచ్చేసి ప్రజలు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని నీరాజనాలు పలుకుతున్నారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం వల్ల ఆయన నిలబెట్టుకున్నాడు. మళ్ళీ ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు కూడా మొత్తం రాష్ట్రంలో దాదాపుగా 100-120 అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించడం జరుగుతుంది. అలాగే 5 రూపాయలకే నాణ్యమైన భోజనం ఆ రోజు పేద ప్రజల కడుపు నిండుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత ఆగమేఘాల మీద దాన్ని రద్దు చేసి ఆటకెక్కి జరిగింది, దాని మూలన పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మేమంతా కూడా ఆయనకు చెప్పడం జరిగింది. ఆయన వచ్చేసి నాకు అవకాశం ఉంది, తప్పకుండా మళ్ళా అన్నా క్యాంటీన్లు నేను ప్రారంభించి పేదల కడుపును ఆకలిని తీరుస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే స్వాతంత్ర దినోత్సవం రోజు 15 తేదీ అన్నా క్యాంటీన్లో ప్రారంభించబడుతుంది. అలాగే స్త్రీలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో కూడా సొంతంలోనే అది కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రణాళిక వేసుకొని ఒక మంచి ఆలోచనతో ముందుకు వస్తున్నారు. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు కూడా